బ్రహ్మానందం గారు ఇటండి. బ్రహ్మానందం గారు ఇక అక్కడ రమ్మ అంటే పిలవటంలోనే ఒక చిన్న అదే కదా పల్నాడు గారు అంటే సారీ అంత అటెన్షన్ పే చేసి సార్. సార్ చెప్పండి సార్. మీది మాది ఒకే జిల్లా సార్, పల్నాడు జిల్లా. వెరీ గుడ్. సార్ మేము ఎప్పుడైనా స్ట్రెస్ జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నలు తప్ప మరి సన్నలు సున్నసుమి ఈ పలనాటి చీమ ప్రజలందరికీ అన్నాడు శ్రీనాథుడు. చెప్పండి పల్నాటి పరుషాన్ని గురించి. సార్ మాకు ఎప్పుడైనా కోపం వచ్చినా లేదా స్ట్రెస్ వచ్చినా ఏదైనా కొంచెం కామెడీ సీన్స్ చూడాలంటే యూట్యూబ్లో బ్రహ్మానందం సీన్స్ని చూస్తాం. అలాంటప్పుడు మీకు కూడా అలా అనిపించినప్పుడు యూట్యూబ్లో ఎవరు సీన్స్ చూస్తారు? నా సీన్సే. నన్ను నేను అద్దంలో చూసుకొని నవ్వుకుంటాను. ఎందుకంటే మీరు సినిమాలు చూడరని అన్నారు కదా, అందుకని. సినిమాలు చూడమండి. సినిమాలు చూడటం అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సినిమాని చూసుకోవాలి. నేను చేసేది మ్యాక్సిమం హీరో క్యారెక్టర్స్ ఏం చేయం, చిన్న చిన్న మా కామెడీ సీన్స్ అయి ఉంటాయి కదా నాన్న, అవి చేసేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం సరదాగా. అదే కాకుండా నాకు ఎక్కడ ఎవరు చిన్న కామెడీ చేసినా నవ్వు వస్తుంది. నేను అంత సిన్సియర్గా రియాక్ట్ అయ్యే మనిషిని. అది దీనికి పల్నాడు సీమకు ఎందుకు గుర్తుపెట్టావో మరి దీనికి దానికి ఎందుకు లింక్ పెట్టావో తెలియట్లేదు. మీ ఫేస్ మీరే చూసుకుని నవ్వుకుంటా. పల్నాడు వాళ్ళే కాదు, ఏ జిల్లా వాళ్ళైనా నవ్వుతారు కదా. కనిపించింది కదా పల్నాడు ధనం, అలా కనపడింది. అడగడం బ్రహ్మానంద గారు ఇటు చూడండి కదా. అరగుండు బ్రహ్మానందంగా ప్రపంచానికి తెలుసు మీరు. ఇప్పుడు మర్చిపోయింది మీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అరగుండు బ్రహ్మానందం ఇప్పుడు అందరికి ప్యాషను. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేసి తీసేస్తున్నారు. చూసా, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అదే నన్ను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యారు సార్. అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మేము చూడగలమా? నేను మళ్ళీ 25 ఏళ్ళు అవ్వగలనా? ఎలా అవుతాం సార్? అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి. ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే 3 క్యారెక్టర్స్ చేయాలని. తాత, తండ్రి, మనవడు, 3 క్యారెక్టర్స్ నేనే చేయాలని. దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్. మెంటల్ రిటార్టెడ్ బాయ్స్, మన తెలుగులో దివ్యాంగులు అంటారు. వాడు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వీళ్ళ ముగ్గురు ఏ కండిషన్స్లో ఎలా యాక్ట్ చేశారు అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్తో చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది చేయాల్సి వచ్చినప్పుడు బహుశా మీరు అన్నట్టు అరగుండు క్యారెక్టర్ లాంటిది ఒకటి చేయాల్సి వస్తుందేమో. అది మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ. 3 క్యారెక్టర్లు డిఫికల్టే ఉంటాయి సార్. 3 క్యారెక్టర్లు అన్నారు కదా, ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా? లేదు. తాత ఇంకా స్టోరీ మనం పని చేద్దాం. నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎవరో ఏంటి సార్ బ్రహ్మానంద గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా దేవి థియేటర్ అంటే? ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి అది చిన్న బస్ స్టాండ్లో ఉంటుంది సార్, అదే హౌస్ అన్నాడు. అనగానే ఓహో పోనీ. నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్. గౌతమ్ అఫ్కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికి అంటే, మొన్న ఒకతను అన్నాడు, మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశయులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ, పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. బ్రహ్మానందం గారు, అయ్యా 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫాదర్ అంటే బొమ్మరిల్లు ఫాదరా లేదు అంటే పెదరాయుడుల ఫాదరా? ఆ 2 సినిమాలు నేను చూడలేదు కాబట్టి ఫాదర్ ఏంటో ప్రామిస్గా, అంటే ఐఎమ్ నాట్ జోకింగ్,
ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్ బ్రదర్. నేను సినిమాలు ఎక్కువ చూసి అది టైం లేకపోవడం కొంత, ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా, మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు, ఎవడేడమన్నాడు సినిమాకని. ఆ భయం ఇప్పటికి వరకు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా, లేకపోతే గౌతమ్ ఫ్రీ హ్యాండ్ అసలు ఇవ్వలేదంటే script ఏ చదవను నేను. ఆయనకి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తూ లేదు, ఆయన ఎక్కువ సినిమాలు చేయిస్తూ లేదు, మీ అండర్లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేయిస్తున్నారు నా చేత. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, 20 ఇయర్స్ దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి, మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి రుద్ది మనం ఏం చెప్తే అది చేయాలి, బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వదిలేయాలి, ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగురుతాయి, ఎగరటం అలవాటు చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా, మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి, మీకు తెలియని విషయాలు రెండు. ఒకటేంటంటే వీడికి నియరింగ్ టు 38-39 ఇయర్స్ ఉన్నాయి, మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొట్టి ఎరగను. అది కొట్టి చూపిస్తున్నా, యాక్షన్ డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్లు నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్, నన్ను నమ్ము, అమ్మ తోడు. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు కదా సార్. అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు లాంటి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్లో మీకు అది మీరు చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్. ఏమ్మా? ఓకే సార్, ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఒక డైలాగ్ చెప్పారు. అవును. అండ్ అంటే మీరు ఆ ఇంటర్వ్యూ కోసం అలా చెప్పారా, లేదంటే రియల్ లైఫ్లో నుండి కూడా మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు అలా ఉన్నారా? రియల్ లైఫ్ ఎవరి వెనకాలైనా అద్దెత్తున్న వాడిని మనం తలెత్తి చూడటం సహజం. మీ లైఫా, నా లైఫా, ఇంకో వాళ్ళ లైఫా, లైఫ్లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళ తప్పని కూడా నేను అంటలేదు సార్. పాపం వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా, ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి పిచ్చి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఏది టైమ్ అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మనం నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 190 మాట్లాడుకుంటారు. అవన్నీ మనకెందుకండి? వాడు ముందుకు వచ్చేసి ఏంటా నువ్వు చేసింది అన్నాడు అనుకో, ఏంటి నేను చేసింది అని అడగడానికి ఉంటుంది. అది అందుకనే అది చెప్పాను. అది చాలామంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ రా టాక్స్లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ భోజనాలు అయిపోయినాయండి మీ, అందువల్ల సాలిడ్గా కూర్చుని ఉన్నారు. నేను ఇంకా బ్రేక్లో వచ్చానులేండి, అందుకని. గౌతమ్ గారు అంటే మధ్యలో అడ్డొస్తున్నానండి, సారీ సార్, ఏమనుకోవద్దు. నేను చిత్రమందిర్ నుంచి షూట్లో ఉండి వాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత బయలుదేరి, పైగా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour 15 minutes ఎంతో పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, రియలీ ఐఎమ్ వెరీ సారీ. అండ్ రీ రిలీజెస్ కూడా జరుగుతున్నాయి కదా, అదేమైనా కొంచెం ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపించింది అంటారా మన సినిమా మీద? అంటే రీ రిలీజ్కి వెళ్ళే జనం అక్కడికి వెళ్తారు సార్, మన సినిమాకి వచ్చిన జనం మనకు వచ్చారు సార్.
సో ఇంపాక్ట్ అనేది అంటే కొద్దిగా పడుండొచ్చు, బట్ బ్రహ్మానందం గారి సినిమా అంటే ఆటోమేటిక్గా దీనికి వచ్చే పుష్ అనేది వేరే ఉంటుంది. సో అంత ప్రాబ్లం అయితే కాదనుకుంటున్నాను సార్. అంత బాగానే ఉంది కానీ దివిజయ్ గారికి అంత సీన్ లేదులేండి. బ్రహ్మానందం గారి సినిమా అనేసరికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి ఇంపాక్ట్? మరి ఆ సినిమాలే, ఈ సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరండి. మీరు మామూలు వాళ్ళు కాదు. కాకపోతే ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతివాడు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు ప్రార్థించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, మన గొప్పవాళ్ళం అన్న విషయం మనకు తెలియకుండా ఉండాలని. అది దేవుడికి ముందు అందరం మనం మెచ్చుకుంటే, నేను ఎంత గొప్ప నా లోపల గొప్పతనంతో భుజకీర్తులు తగిలించుకుని భుజాల మీద పెట్టుకుని వచ్చానుకోండి, పుళ్ళు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బీ ఏ హ్యూమన్ బీయింగ్, హాయిగా ఉంటుంది. నేను వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ గారు చేసి ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే చాలా కాలం ఇందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా. నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాడి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలమైంది రావడం చూసి చూద్దాం అనుకునేటువంటి ఐడియాతోటి రావడం అనేది రియలీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారు చూసుకుని మాట్లాడచ్చు. సార్ బ్రహ్మానంద గారు నమస్కారం. నువ్వు చాలా రెడీగా ఉన్నావు, అసలు పొద్దుటికి నీ ఉత్సాహం చూస్తున్నాను నేను. చెప్పమ్మా. సార్ నమస్కారం. మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కొన్ని వందల సినిమాలు చేస్తున్నాను. మీకు అప్రిషియేషన్ కానీ కాంప్లిమెంట్స్ కానీ కొత్త ఏం కాదు, అవార్డులు ఎన్నో చూసారు. బ్రహ్మానందంకి సంబంధించి మీ అబ్బాయికి వచ్చిన అప్రిషియేషన్ ఎలా ఉంది, తండ్రిగా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అందరూ మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలామంది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది, కానీ మీరు ఏమనుకున్నారంటే మీ అబ్బాయి చాలా బాగా చేశాడు సార్ అంటున్నారు. నేనేమనుకుంటానయ్యా, అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్, ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు, ఇది సక్సెస్ అయింది. సో ఇలాంటి మళ్ళీ మీరు నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవటం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో అన్న థాట్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు వచ్చారు కదా, అవును చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. అదేదో గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి వస్తున్నాను, బట్ ఇంకా ఐ డెంట్ మీట్ హిమ్. ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కంబ్యాక్ హిట్ అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అంటే మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ ఓకే, గ్యాప్ అంటే టోటల్గా అపీరెంట్ కనపడకుండా పోయి మళ్ళీ ఒకసారి అనగానే ఇది కంబ్యాక్ బ్రహ్మానందం అదే ఏం లేదండి. కొంచెం పరిగెడుతుంటాం, ఒక్కోసారి కొంచెం ఆగుతాం, కొంచెం మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ పరిగెడుతుంటాం. ఇట్స్ ఆల్ జర్నీ, దట్స్ ఆల్. బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు, డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాన్న సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది. నాకున్నట్టు ప్రజలు ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. సార్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో అన్మెచ్యూర్డ్గా ఉంటూ అన్లిమిటెడ్ కామెడీని అందించారు. చాలా రేర్గా మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి, అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు మీకున్న ఇమేజ్లు ఏమీ గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మిమ్మల్ని చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది ఈ క్యారెక్టర్లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది, బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటతడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు?
లేదండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొనాటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం అనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొన్న రంగమార్తాండతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. ఇందాక మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వడానికి వీలు లేకుండా చేయడం అది చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు. దట్ గైడ్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మనం ఇతన్ని మలుచుకోగలం అనేది అలా చేయించి చూపించగలగటంలో ఉంది. ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది. బిఫోర్ చూసుకుంటే రంగమార్తాండ అనే ఒక మూవీతో ఒక డిఫరెంట్ బ్రహ్మానందం గారిని చూసాం. సో ఈ మూవీతో ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇవి ఉంటాయి అనేది ఒక చూపించారు. సో మీ నుండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేవి అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చా మేము? డెఫినెట్గా అండి, డెఫినెట్. అలాగే ఇప్పుడు చేస్తున్న 2-3 సినిమాలు అలాంటివే చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్సే చేస్తున్నాను. తర్వాత ఆ మధ్య ఒక చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారన్నారే, అది ఏమవుతుందంటే అండి, పాపం కుర్ర డైరెక్టర్లు ఉన్నారు, ఒక 25-30 ఇయర్స్ లోపు కుర్రాళ్ళు. సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్, మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది. దాన్ని వెంటనే తుంచి అవతల పడేయలేం. నో ఐఎమ్ నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేం. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు. అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు. దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాసే ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన. ఇవాళ ఈ సినిమా, మన రంగమార్తాండ, రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్సే చేస్తున్నాను మాత్రం చెప్పగలను, చేస్తాను కూడా. ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ డీల్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు వీళ్ళు వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే రేపు పొద్దున మీరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి యూ షుడ్ ఫాలో. ఏమండి? రైట్. ఏదండి? పంచు పలకనోకే పంచ. ఓకే, మీకే పని చేశారండి. ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ యూ ఫీల్ సార్ ఆ కామెడీ? దట్ గ్రేట్ గోస్ టు డైరెక్టర్ అండి. అదంతా రచన అంతా రాసుకున్నవాడు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయటం కంటే మ్యాక్సిమం మా జంజాల గారిను, లేకపోతే అప్పుడున్న మా శ్రీకృష్ణారెడ్డి గారిను, లేకపోతే ఒక యువి సత్యనారాయణ గారిను, వీళ్ళందరూ నిన్న మొన్నటి మన ఎవరు వైట్ల సిన్ను గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మించకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి day 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్రీస్ హ్యూమన్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రము నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలేవా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు. నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి
నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. బ్రహ్మానంద్ గారు ఎవరు సిట్ సార్. ఎక్కడ ఇట్ సార్. సార్ మీరు వందల సినిమాల్లో కామెడీ రోల్ చేశారు, అట్లాగే ఏ క్యారెక్టర్ అనేది చేస్తారు మీరు, కానీ డ్రామాటిక్ రోల్స్ అని చాలా తక్కువ చేశారు. సో అంటే రంగమార్తాండం కావచ్చు, అంతకన్నా ముందుకెళ్తే బాబాయ్ హోటల్ కావచ్చు, అట్లాంటి సినిమాలు. ఇట్లాంటి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకొని డ్రామాటిక్ రోల్ చేయడానికి మీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేంజెస్ చేసుకున్నారా రోల్ అంత బాగా రావడానికి? కామెడీ ఉంటుంది దీంట్లో, ఒక డ్రామాటిక్ కూడా ఉంటుంది. నేను చెప్తే కొంచెం అహంకారంగా ఉంటుంది, డెఫినెట్గా అహంకారం అంటే స్టూపిడిటీ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇప్పుడు వచ్చే ఆన్సర్ వస్తుంది. అదేంటంటే మనం ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని నేను చెప్పానా? ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని చెప్పానా? ఈయన ఉన్నారు. ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అది ప్రత్యేకంగా దాన్ని మనం వెళ్ళగానే చేతులు ఇలా పెట్టుకుని ఈ వేలు ఇక్కడ పెట్టి అని అనుకోరు కదా. యాక్టింగ్ కూడా అంతే. మనం వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. అది ఏ క్యారెక్టర్, తాత క్యారెక్టరా, తమ్ముడు క్యారెక్టరా, మనవడి క్యారెక్టర్ అనే క్యారెక్టర్స్ కంటే క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, బట్ యాక్షన్ ఈజ్ సేమ్. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. సార్ ఒక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్రహ్మానందం సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇది హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అందరూ ఈ కామెడీ, ప్రశాంతమైనటువంటి కామెడీ, ఒక సజల జలపాతం హాయిగా నడిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలప్రవాహంలా ఉన్న ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని నిర్మించిన రాహుల్ యాదవ్ గారికి, ఈ సినిమాని దర్శకత్వం వహించిన నిఖిల్ గారికి, ముఖ్యంగా ఈ సినిమాలో తాళ్ళూరు రామేశ్వరయ్య గారు అడగగానే ఆవిడంతటి సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మోరోవర్ ఇందాక మావుచిగురు తినగానే అనే ఇవాళ వరకు గుర్తుందంటే దట్ ఈస్ హర్ స్టామినా. అటువంటి ఆవిడతో కలిసి నేను నటించడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. బట్ ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకొక సక్సెస్ బిట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.